చిత్తూరు జిల్లాను వానలు కుదిపేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. చంద్రగిరి మండలంలోని పనబాకం, మామండూరు, ముక్కోటి, కాశీపెంట్ల, మరువపల్లి ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. సోమల, చౌడేపల్లి మండలాల్లో 10 చెరువులకు భారీగా నీరు చేరింది. ఐరాలలో భారీ వర్షం పడింది. గార్గేయ నది ఉధృతి పెరిగింది. ఐరాల, చిత్తూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెదురుకుప్పం మండలం అడ్డారెడ్డిపల్లి వద్ద బాపన చెరువు నిండుకుండను తలపిస్తోంది. గండి పడుతుందన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కపిల తీర్థం జలపాతం ఉధృతంగా మారింది. తిరుమలలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ కుండపోత వర్షానికి రెండో కనుమ దారిలో 9వ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. చిత్తూరు జిల్లాను వానలు కుదిపేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. చంద్రగిరి మండలంలోని పనబాకం, మామండూరు, ముక్కోటి, కాశీపెంట్ల, మరువపల్లి ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. సోమల, చౌడేపల్లి మండలాల్లో 10 చెరువులకు భారీగా నీరు చేరింది. ఐరాలలో భారీ వర్షం పడింది. గార్గేయ నది ఉధృతి పెరిగింది. ఐరాల, చిత్తూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెదురుకుప్పం మండలం అడ్డారెడ్డిపల్లి వద్ద బాపన చెరువు నిండుకుండను తలపిస్తోంది. గండి పడుతుందన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కపిల తీర్థం జలపాతం ఉధృతంగా మారింది. తిరుమలలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ కుండపోత వర్షానికి రెండో కనుమ దారిలో 9వ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి.